ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చాలా రసవత్తరంగా అయితే సాగుతుంది. అందరూ ఊహించిన దానికంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే టోర్నమెంట్ అయితే జరిగింది. అలాగే గ్రూప్ స్టేజ్ లో గానీ ఈ రోజు చివరి మ్యాచ్ గా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇక తర్వాత అంతా సెమీస్ పోరులనే చెప్పుకోవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ చేరే జట్లు ఏవో ఖరారు అయిపోయాయి. ఒక గ్రూప్ ఏ నుంచి టీమిండియా అలాగే న్యూజిలాండ్ జట్లు అర్హత సాధించగా, గ్రూప్ బి నుంచి నిన్న జరిగిన దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ మ్యాచ్ ద్వారా కన్ఫర్మ్ అయిపోయాయి. గ్రూప్ ఏ నుంచి దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాలు తదుపరి రౌండ్ మ్యాచ్ కి అయితే అర్హత సాధించాయి. అయితే సెమీస్ లో భారత్ జట్టు ఎవరితో మ్యాచ్ ఆడుతుంది అనేది ఇంకా తేలలేదు. ఆదివారం భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఈ చివరి లీగ్ మ్యాచ్ తో ఈ విషయంపై ఒక క్లారిటీ అయితే రానుంది. ఇది ఇలా ఉండగా భారత్ తో సెమీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా జట్లు దుబాయ్ వెళ్లనున్నట్లు సమాచారం అయితే అందింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది అంకానికైతే చేరుకున్నట్లే కనబడుతుంది. ఇప్పటికే సెమీస్ చేరే 4 జట్లు అయితే ఖరారు అయిపోయాయి. గ్రూప్ ఏ నుంచి టీమిండియా న్యూజిలాండ్ జట్లు సెమీస్ ఖరారు సాధిస్తే, గ్రూప్ స్టేజ్ లో ఈ రెండు జట్ల మధ్య ఆదివారం చివరి మ్యాచ్ అంటే ఈ రోజున జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు అగ్రస్థానంతో లీగ్ స్టేజ్ అయితే ముగిస్తుంది. ఇక గ్రూప్ బిలో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా జట్లు తదుపరి రౌండ్ కి అయితే అర్హత సాధించాయి. అయితే భారత్ సెమీస్ లో ఢీకొట్టబోయే జట్టు ఎవరు? ఇది అసలు మ్యాటర్. ఇప్పుడు తొలి సెమీఫైనల్లో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు గ్రూప్ బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడనుంది. ఇక రెండో సెమీస్ లో గ్రూప్ బిలో అగ్రస్థానంలో ఉన్న జట్టు గ్రూప్ ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో అమితుమి తేల్చుకుంటుంది. గ్రూప్ బిలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా రెండో స్థానంలో అయితే నిలిచాయి. కానీ గ్రూప్ ఏలో ప్రస్తుతం న్యూజిలాండ్ తొలి స్థానంలో ఉంటే భారత్ రెండో స్థానంలో ఉంది. కానీ ఈ రోజు భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరిగే చివరి మ్యాచ్ బట్టే గ్రూప్ ఏలో అగ్రస్థానంలో ఎవరు నిలుస్తారని తెలుస్తుంది. అంటే ఈ రోజు మ్యాచ్ ఫలితం ఆధారంగా సెమీఫైనల్ మ్యాచ్లు కింద విధంగా ఉండనున్నాయి. అయితే వీటిలో కేసు 1 గురించి మాట్లాడుకున్నాం. ఆదివారం నాటి మ్యాచ్తో భారత్ జట్టు విజయం సాధిస్తే, అంటే ఈ రోజు చివరి మ్యాచ్ జరుగుతుంది కదా న్యూజిలాండ్తో అలాగే టీమిండియా కలిపి, ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తే, ఒకవేళ భారత్ జట్టు విజయం సాధిస్తే గ్రూప్ ఏలో టీమిండియా అగ్రస్థానంలో నిలుస్తుంది. అప్పుడు గ్రూప్ బిలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో సెమీస్లో టీమిండియా అయితే తలబడుతుంది. అయితే ఒకవేళ భారత్ ఓడిపోతే అప్పుడు టీమిండియా గ్రూప్ బిలో రెండో స్థానంలో ఉంటుంది. అప్పుడు దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్లో గ్రూప్ బిలో అగ్రస్థానంలో ఉన్న మ్యాచ్తో ఆడనుంది. ఒకవేళ ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ రోజు మ్యాచ్ అయితే రద్దు అయితే ఏంది పరిస్థితి? నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న న్యూజిలాండ్ గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలుస్తుంది. అప్పుడు రెండో స్థానంలో టీమిండియా అక్కడే ఉంటుంది. ఇక గ్రూప్ బిలో అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాతో టీమిండియా సెమీఫైనల్ మ్యాచ్ అయితే ఆడుతుంది. ఇక్కడ భారత్ ఆడే మ్యాచ్లు దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్న కారణంగా సెమీస్ లో ఒక విచిత్రమైన పరిస్థితి అయితే నెలకొంది. గ్రూప్ బి నుంచి సెమీస్ చేరిన దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా రెండు జట్లు కూడా దుబాయ్కి వెళ్లనున్నట్లు సమాచారం. భారత్ ఆడే సెమీఫైనల్ మ్యాచ్ మార్చి 4న అయితే ఉంటుంది. అయితే ఇందులో ఏ జట్టుతో భారత్ ఆడేది ఇంకా డిసైడ్ కాలేదు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రెండు జట్లు కూడా అక్కడికే వెళ్ళనున్నట్లు సమాచారం. ఒకవేళ భారత్ జట్టు కివీస్ పై గెలిస్తే దక్షిణాఫ్రికా జట్టు తిరిగి పాకిస్తాన్కి చేరుకుంది. లాహోర్ వేదికగా మార్చి 5న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తలబడుతుంది. ఇక మార్చి 9న ఫైనల్ మ్యాచ్ అయితే ఉంటుంది. ఇది ఛాంపియన్స్ ట్రోఫీ చివరి 2 మ్యాచ్లు షెడ్యూల్ అయితే. అయితే ఇండియా టీము సెమీఫైనల్లో ఎవరితో తలబడుతుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిలిచేయండి. అలాగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు గెలుస్తారనుకున్నారు ఆ టీం పేరు కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిలిచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.